సభకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ హాజరవుతారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఎల్లుండి శాసనసభ పక్ష సమావేశం ఉంటుందని, అందులో అన్ని విషయాలు చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇక రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని, పాలనను గాలికి వదిలేశారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని, ఏదేదో చేద్దామనుకుంటున్నారని విమర్శించారు. బడ్జెట్ సమావేశాల్లో జాయింట్ సెషన్ ఉందో దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. ఇంకేం కావాలి? రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, పూర్తిగా క్షీణించిపోయేవి. ఒకటి కాదు కాదు ప్రజలకు వచ్చి అర్ధాకి తలంపిస్తున్నారు, పరిపాలన గాలి కుదిశారు. ఈ విషయాలన్నీ వస్తాయి. క్రిమినల్ ఏముంది ఆ అంశం? చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో వాళ్ళు వేసిన సిట్టు, వాళ్ళు సుప్రీంకోర్టు వేసిన కార్యక్రమం కావద్దని చెప్పింది, ఉన్నదని చెప్పి పబ్లిష్ చేసి దాని గురించి అంత విలువైన సభ ఎందుకు వేశారు? వాళ్ళకి కూడా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాం, ఏదైతే మీరు వేసిన ఎంక్వైరీ కమిటీ ఉందో ఆ ఇచ్చిన రిపోర్ట్ని మీరు బహిర్గతం చేయండి. మాకు అభ్యంతరం దాని ప్రకారం మీరు ఏ నిర్ణయం తీసుకోండి. ఇంకో విషయాన్ని కూడా మీకు ఇవాళ చంద్రబాబు నాయుడు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. నేను విషయం కాదు, ఏకసభ్య కమిషన్ వేస్తా అని చెప్పారా? అసలు చంద్రబాబు నాయుడు పరిపాలన దక్షత ఉందా? అసలు ఆలోచన ఉందా? అతనికి నియమాలు నిబంధనలు తెలుసా? ఏ రకంగా వేసిన ఎంక్వైరీ చేసి రిపోర్ట్ వస్తే దాని మీద ఏ రకంగా మళ్ళీ ఏకసభ్య కమిషన్ వేస్తాడండి? అవి ఇట్ ఈస్ ఆయనకి ఎక్కడ ఉంది? అది సుప్రీంకోర్టు నియమించిన వ్యవస్థ ఒక సిట్ వేసి అందులో సిబిఐ ఆఫీసర్లు స్టేట్ సంబంధించిన అధికారులు ఉన్న తర్వాత దాని మీద మళ్ళీ ఏకసభ్య కమిషన్ చేస్తానికి మాకేమీ అభ్యంతరం కాదు. కానీ చట్టం అది రక్షించదు. మరి ఎందుకు ఆ విషయాన్ని మళ్ళీ వదిలేసాడంటే ఏది నోటుకొస్తే చెప్పడం, ఏది నోటుకొస్తే మాట్లాడడం, అమ్మాయికి అనుకునేట్టు రాష్ట్రపతి అందరూ మేము అందరూ ఏ రకంగా అది ఎప్పుడు వద్ది? అందుకు చెప్తున్నాను. కాబట్టి చాలా తొందరపాటులో ఉన్నాడు అతను వచ్చి పరిపాలన వచ్చి గాలి కుదిసి ప్రెస్టేషన్లో